హాయ్ అండి, అందరికీ నమస్తే. ఉసిరికాయ తొక్కుడు పచ్చడి. ఉసిరికాయలు, పచ్చిమిరకాయలు, ధనియాలు తీసుకోవాలి. ఉసిరికాయలను కడిగి తడి లేకుండా తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత పచ్చిమిరకాయలను వేసుకొని వేగనివ్వాలి. పచ్చిమిరకాయలు వేగిన తర్వాత ధనియాలు, వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని వేగిన తర్వాత అవి తీసివేసి కోసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను వేసుకొని వేగనివ్వాలి. ఈ పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. చిన్నపిల్లలకు కూడా బాక్స్లో వేసి పెట్టవచ్చు. ఉసిరికాయ ముక్కలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పచ్చిమిరకాయలు, ఉప్పు, జీలకర్ర వేసుకొని మిక్సీ పెట్టిన తర్వాత ఉసిరికాయ ముక్కలు కూడా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని నూనె వేసుకొని ఎండుమిరగాయలు, పచ్చనపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత ఉసిరికాయ పచ్చడిని వేసుకోవాలి. ఇదండి, కూరల్లో కూడా వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎండుమిరగాయలను కూడా వేసుకొని ఈ పచ్చడిని చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఉసిరికాయ తొక్కు పచ్చడి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి, మాకు సపోర్ట్